Okay. Now see this question, Anna. 6.2 exercise nunchi 11th and 12th problems are very important. I will try the first one. Very simple, Nana. Ikkada chudandi. How many 3-digit numbers which are divisible by 7? 3-digit numbers, I know it very well. 100 నుంచి స్టార్ట్ అవుతాయి. 100, 101, 102, అలాగే మీకు లాస్ట్కి వచ్చేటప్పటికి 999. ఇందులో మళ్ళీ 7తో డివిజిబుల్ అయ్యే నెంబర్స్ మాత్రమే ఎన్ని ఉన్నాయని అడుగుతున్నాడు. అంటే ఇక్కడ ముందు 100 అనేది 7తో డివిజిబుల్ కాదు, మనకు తెలుసు కదా. నేను ఏం చేస్తానంటే టెక్నిక్ అప్లై చేస్తాను. 100 తీసుకుంటా ఫస్ట్. 100 డివైడ్ విత్ 7 చేస్తా. 100 1 జా 100, సారీ 7 1 జా 7, 30, 7 4 జార్ 28, 2. నేనేం చేస్తాను, ఈ 2 ఉంది కదా, 2 రిమైండర్ కదా, ఈ 2 కనుక నేను 5 యాడ్ చేశాను అనుకో, అంటే ఈ 2కి 5 యాడ్ చేసుకున్నాను 7 అవుతుంది కదా. అంటే నేను ఇక్కడ 105 తీసుకుంటా. 105 అనేది 7తో డివిజిబుల్ అవుతుందా లేదా? 105 డివైడ్ విత్ 7. 7 1 జా 7, 3 5, 7 5 జా 35. సో ఇప్పుడు మళ్ళీ దీనికి 7 యాడ్ చేశాను అనుకో, 112 అవుతుంది, అవునా? మళ్ళీ ఇంకో 7 యాడ్ చేశాను అనుకో, 119 అవుతుంది. దీస్ ఆర్ ఆల్ మై 7 multiples which are divisible by 7. సార్ మరి 999 అనేది మళ్ళీ ఇది కూడా చాలా ఇంపార్టెంట్. ఈ 999 అనేది 7తో డివిజిబుల్ అవుతుందా? దిస్ ఈజ్ మై లాస్ట్ క్వశ్చన్. డివిజిబుల్ కాదు. కానీ నేను ఇప్పుడు మళ్ళీ ఒక టెక్నిక్ అప్లై చేస్తా. ఎలాగా? 999 తీసుకుంటా, డివైడ్ విత్ 7 చేస్తా. 7 1 జా 7, గుడ్, 2 వస్తుంది 9, 7 4 జా 28, ఓకే, 1 9, అగైన్ 7 4 జార్ 15, 7 2 జార్ 14, రిమైండర్ ఎంత ఇప్పుడు 5. అంటే ఇందులో నేను 5 తీసేసాను అనుకో, 5 తీస్తే ఎంత వస్తుంది? ఎంత వస్తుంది? 994. ఇది లాస్ట్ టర్మ్ విచ్ ఈస్ డివిజిబుల్ బై 7 అవుతుంది. am I clear or not? ఇది కంపల్సరీ. ఇదేందుకు ఇప్పుడు నేను రాస్తాను, 9 9 4, 7 టేబుల్, 7 1 జా 7, 2 9, 7 4 జార్ 28, 1 4, 7 2 జార్ 14. పోతుందా లేదా? అంటే దిస్ ఈజ్ ద లాస్ట్ 3-digit నెంబర్ విచ్ ఈస్ డివిజిబుల్ బై 7. సో ఐ డోంట్ నో, బట్ దిస్ ఈజ్ మై nth టర్మ్ ఇన్ దిస్ కేస్. సో an ఈజ్ ఈక్వల్స్ టు, ఐ నో డైరెక్ట్లీ 994. So an is nothing but a plus n minus 1 times d. That is equals to, దీని ప్లేస్ లో ఈ ఫార్ములా మనకు తెలుసు, an is equals to ఎంత అని తెలుసు, a plus n minus 1 times d అని మనకు తెలుసు. సో ఇక్కడ దీని ప్లేస్ లో ఇది రాసి 994 రాసేసా. బట్ ఐ నో ఏ వాల్యూ, దిస్ ఈజ్ మై ఫస్ట్ టర్మ్, దిస్ ఈజ్ మై ఫస్ట్ టర్మ్. ఇక్కడ నేను మళ్ళీ 105 రాసుకోవచ్చు. ప్లస్ n మైనస్ 1 నాకు ఎన్నో టర్మో తెలీదు, ఇది ఎన్నో టర్మ్ తెలియదు, కానీ దాన్ని డిస్టర్బ్ చేయకూడదు. డి ఐ నో ఇట్ వెరీ వెల్, 7, ఎందుకంటే కామన్ డిఫరెన్స్ ఉన్నాయి. 7 కలిపితేనే ఇది వస్తుంది, మళ్ళీ 7 కలిపితేనే ఇది వస్తుంది. దట్ ఈజ్ ఈక్వల్స్ టు 994. ఓకే, ఈ 105 ఇక్కడ యాడ్ అవుతుంది, అవతలం కలిపితే ఏమవుతుంది? సపరేట్ అవుతుంది. సో n మైనస్ 1 టైమ్స్ 7 ఇక్కడ ప్లేస్లో ఇక్కడ కూడా రాసుకోవచ్చు ఇలాగ.
7 times n minus 1. That equals to 994 minus 105. సో ఇప్పుడు 994లోంచి 105 తీసేసేవాలి. ఇక్కడ 9 వస్తుంది, నో డౌట్ ఎట్ ఆల్. ఎందుకంటే 14లోంచి 5 తీస్తే ఇక్కడ ఎంత మిగులుతుంది అప్పుడు 8 రాసేసా. ఇక్కడ ఒక 8. సో నాకు ఇక్కడ 8 9 మిగులుతుంది. ఈ 7 మల్టిప్లై అవుతుంది, యువతలంకి వెళ్తే ఏమవుతుంది, డివైడ్ అవుతుంది. ఓకే, ఇక్కడ ఎంత మిగిలిపోతుంది అప్పుడు n-1. ఓకే, ఇప్పుడు మళ్ళీ నేను 8 9ని 7తో డివైడ్ చేయాలి. సో 7 1 7, 1 మిగిలింది 8, 7 2s are 14. ఇంకెంత మిగులుతుంది అప్పుడు, ఎంత మిగులుతుందని ఇక్కడ 4, ఇక్కడ ఒక 9 దించుకున్నా. అంటే ఇది ఎన్నిసార్లు పోతుందన్న 1 to 7 times. సో n-1 కదా. ఓకే, సో n-1, again I got mistake. Okay, n-1 is equals to 127. ఈ -1 యువతలేంకి వస్తే ఏమవుతుంది, ఇక్కడ n మిగిలిపోయి 127 ప్లస్ 1 అవుతుంది. ఎంత వస్తుంది అప్పుడు 128. అంటే ఈ ఇక్కడ ఉన్న 994 అనేది ఎన్నో టర్మ్ అవుతుంది, 128th టర్మ్ అనమాట. అంటే ఇందులో ఎన్ని టర్మ్స్ ఉన్నాయి, 7 మల్టిపుల్స్ 128 ఉన్నాయన్నమాట. వెరీ వెరీ ఇంపార్టెంట్ ప్రాబ్లము. ఒకసారి ప్రాక్టీస్ చేయండి.